శ్రీ గురుభ్యో నమ. ఈ వీడియోలో అందరికీ ఆమోదం యోగ్యం అవుతుందని ఉద్దేశంతో మీకు చాలా మంచి విషయాలు చెప్పాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. కుటుంబ పొంతన లేదా కుటుంబ గణం వివాహ విషయంలో, వివాహం అంటే రెండు కుటుంబాల కలయిక. అందుకే కేవలం అబ్బాయి అమ్మాయి జాతకం మాత్రమే కాకుండా ఇంట్లోని గృహంలో ఉండే పెద్దల నక్షత్రాలు అంటే తల్లి తండ్రిది కూడా కలిపి చూడడం అన్నది మంచిది. గణదోషం ఉంటే మనస్పర్ధలు రాకుండా చూసుకోవాలి. కారణం అత్తా కోడలు, మామ అల్లుడు, అత్తా కోడలు కానీ మామ అల్లుడు కానీ ఒకే గణం అయితే కనుక, అంటే రాక్షస గణం అయితే కనుక తరచుగా గొడవలు ఏర్పడుతూ ఉంటాయి. ఈగో అన్నది ప్రబలంగా కనబడుతుంది. కోడల నక్షత్రం రాక్షసగణమై అత్త నక్షత్రం రాక్షసగణం అయితే మాత్రం ఇద్దరి మధ్య పడదు. కారణం వైదివ్య దోషానికి దారి తీయచ్చు. లేకపోతే ఆ గృహం నుంచి వీళ్ళు బయటకు వచ్చేయడం కానీ జరుగుతుంది. ఆడపిల్ల తండ్రి నక్షత్రం, అబ్బాయి తల్లి నక్షత్రం కూడా చూసుకోవాలి. అంటే కొన్ని నక్షత్రాల కాంబినేషన్ వల్ల పెళ్ళైన కొత్తలోనే ఇంట్లో పెద్దలకు అనారోగ్యం రావడం అన్నది జరుగుతూ ఉంటుంది. అనారోగ్యం అనే నమ్మకం కూడా ఉంది. అమ్మాయి తండ్రి మరొకసారి అబ్బాయి తల్లి ఆరుద్రవుతే వధూవరులు తల్లిదండ్రులుగా అరిష్టం అని అంటారు. ఇంకా మనం ఇంకొక ముఖ్యమైన విషయం, సంతానం గురించి అని ఆలోచిద్దాం. అబ్బాయి తల్లి అమ్మాయి తల్లి నక్షత్రాలు చూసుకుంటారు. రెండవ గృహం 5వ ఇల్లు, గురువు స్థితి. కుటుంబంలోని స్త్రీల నక్షత్రాలు కలిపి సంతాన యోగం చూస్తారు. కుటుంబంలో ఉన్న స్త్రీల యొక్క నక్షత్రాలు కలిపి సంతాన యోగం చూడడానికి అవకాశం ఉంది. ఇక కుజదోషం ఉన్నవారు ఉంటే కనుక వచ్చే కోడలు లేదా అల్లుడికి కుజదోషం ఉంటే దోషం బ్యాలెన్స్ అవుతుంది. దోషం అన్నది బ్యాలెన్స్ అవుతుంది. ఇదే పెద్ద లాజిక్. వధూవరులు ప్రధాన పొంతనం వధూవరులకి చూడాలి. వరుడు తల్లి అత్త కోడలు పొంతన చూడాలి. వధువు తల్లి మామ అల్లుడు పొంతన చూడాలి. వధువు తండ్రి మామ అల్లుడు ఆర్థిక పొంతన చూడాలి. గ్రహాల పొందిక, కుటుంబాల పొందిక కలపాలి. అబ్బాయి అమ్మాయి జాతకంలో 36 గుణాల్లో కనీసం 18 వచ్చినా పర్వాలేదు. కుటుంబ పంతరం అంటే 4 చెక్ చేయాలి. ఎక్కడ కణపంతరం అనగా అత్తా కోడలకి మామ అల్లుడికి గణం ఒకటే కాకుండా ఉండదే చూసుకోవాలి.
నాడీ పొంతన విషయంలో కుటుంబాలలో ఒకే నాడు ఉంటే సంతాన సమస్య కనబడుతూ ఉంటుంది. రాశి పొంతనం 6 షష్ట అష్టకాలు కాకూడదు. శత్రువులు అయితే మాత్రం ఇబ్బందే. ఇక తారాపంతనం వధువు తండ్రి నక్షత్రానికి వరుడు నక్షత్రం చూసుకోవాలి. గ్రహ దృష్టులు సప్తమాధిపతి శుక్రుడు గురువు కుటుంబాల్లో జాతకాల్లో ఎలా ఉన్నారో అన్నది పరిశీలించాలి. కామన్గా అందరికీ గురువు బలంగా ఉంటే కుటుంబం సాఫీగా సాగుతుందని మాత్రం నిశ్చయంగా చెప్పచ్చు. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడో పాతకాలం నుంచి వస్తున్న ఒక మంచి కాన్సెప్ట్ సైకాలజికల్ రీజన్ కూడా ఉంది. సైకాలజికల్ రీజన్ ఒకే గణం ఒకే స్వభావం ఉన్నవాళ్ళు కలిసి ఉంటే గొడవలు ఎక్కువ అవుతూ ఉంటాయి. వేరే వేరే గణాలు అవుతే కనుక బ్యాలెన్స్ అవుతుంది. ఇక హెల్త్ రీజన్ వస్తే కనుక ఒకే నాడు ఉంటే కనుక జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది, ఛాన్సెస్ ఉంటాయి. ఇది మన పూర్వీకులు కూడా ఒక నమ్మకం ఉంది. అప్పట్లో ఇంత టెక్నాలజీ పెరగకపోయినా ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ గురించి అని వారికి ఒక నమ్మకం ఉంది. సోషల్ రీజన్ ఏంటంటే పెళ్ళి తర్వాత రోజు కలిసి ఉండేది అత్త కోడలు, వాళ్ళ మధ్య పొత్తు లేకపోతే మాత్రం ఇల్లు నరకం అయిపోతుంది. అందుకే వివాహం అన్నది మనుషులకు కాదు చేస్తున్నది, 2 కుటుంబాలకి అనే భావన మాత్రం గుర్తుంచుకోండి. 2 కుటుంబాలకి. ఈ కుటుంబ పందరు చూసినప్పుడు మనం ముఖ్యంగా ఆలోచించవలసింది ఏంటంటే కుజుడు కానీ రాహు కానీ శని కానీ దోషాలు ఉంటే 2 కుటుంబాల్లో ఉంటే ఆ దశల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. గురుబలం అన్నది జాతకాల్లో బాగుంటే 90% 90% సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యక్తిగత పొంతనం అన్నది దాంపత్య సుఖం గురించి, కుటుంబ పొంతనం అన్నది ఇంట్లో శాంతి గురించి. పెళ్ళి అయిన తర్వాత రోజు కలిసి ఉండవలసింది అత్తామామలు కాబట్టి వాళ్ళు నక్షత్రాలు కూడా చూస్తారు. ఇది గుడ్డి నమ్మకం మాత్రం కాదు. సంసారం అనే నావ సజావుగా సాగడానికి పెద్దలు పెట్టిన ఒక ఫిల్టర్ లాంటిదన్నమాట. మనం ఇప్పుడు అక్కడికి మంచినీళ్ళు తాగుతున్నా సరే మనం ఫిల్టర్ వాటరే తాగుతున్నాం. ఇది 100 ఏళ్ళ జీవితాన్ని గురించి ఆలోచించినప్పుడు మనం ఎంత జాగ్రత్త తీసుకోవాలి అన్నది ఒకటి ఆలోచించండి. ఏమన్నా తప్పులు ఇంకా ఏమిటంటే కనుక ఇంకా సమస్యలు అంటే కనుక నేటి ఆధునిక కాలంలో వివాహాల పట్ల యువకుల ఆలోచన దృక్పథాలు అతివేగంగా మారిపోతున్నాయి. ఒకప్పుడు వివాహ యోగ్యత సమయం రాగానే పెళ్లి చేసుకోవడం అన్నది ఒక సామాజిక బాధ్యతగా ఉండేది. ప్రస్తుతం గ్లోబల్ ట్రెండ్ యువకులు వివాహ బంధంలో అడుగు పెట్టడానికి వెనకడుగు వేస్తున్నారు. అసలు పెళ్ళే వద్దనే నిర్ణయానికి కూడా వస్తున్నారు. అంటే ఇక్కడ ఆ నిర్ణయానికి రాగలగడానికి గల కారణాల గురించి ఆలోచిస్తే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. గతంలో మహిళలు ఆర్థిక అవసరాల కోసం తండ్రి మీద లేదా భర్త మీద ఆధారపడవలసి వచ్చేది. కానీ నేటి నవ సమాజంలో
ఉన్నత చదువులు చదివి కార్పొరేట్ రంగాలలో ఐటీ ఉద్యోగాలలో రాణిస్తున్నారు. తమ ఖర్చులను తామే భరించుకోగల స్థాయికి చేరడం వల్ల కేవలం ఆర్థిక భద్రత గురించి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఆడవారిలో కనబడుతలేదు. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. గృహిణిగా బాధ్యతలు నిర్వర్తించడం, ప్రొఫెషనల్గా లైఫ్ని బ్యాలెన్స్ చేయడం కూడా కష్టమని భావించే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. వీరు ఈ ఈ ఈ భావంలో ఉన్నందువల్ల తమ కలలను, తమ డ్రీమ్స్ని నిజం చేసుకునే క్రమంలో వివాహాన్ని ఒక అడ్డంకిగా చూస్తున్నారు కూడా. అంటే ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవడం కంటే ఒంటరిగా ఉండిపోవడం మంచిది అనే ధోరణి ఎక్కువగా కనబడుతుంది. తమ ఆలోచన వ్యవహారాల్ని గౌరవించి సమానత్వం ఇచ్చే భాగస్వామి దొరికినప్పుడు రాజీ పెళ్లి చేసుకోవడానికి కూడా వీళ్ళు సిద్ధంగా ఉంటోలేదు. అంటే ఇక్కడ సామాజిక విలువలు మారిపోతున్నాయి. వివాహం అనే చట్టబద్ధమైన ముద్ర అవసరం లేదని కొందరు భావించడం కూడా జరుగుతుంది. స్వేచ్ఛగా ఉండడానికి, ఇండిపెండెంట్ లైఫ్గా ఉండడానికి ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. కానీ భవిష్యత్తులో 60+ లేకపోతే 50+ వచ్చిన తర్వాత తోడు గురించి ఆలోచించవలసిన పరిస్థితి అప్పుడు ఏర్పడుతూ ఉంటుంది. ఇలా అన్నానని మీకు బాధ కలిగించి ఉండొచ్చు, కానీ జరుగుతున్న వాస్తవాలకి ఏంటంటే ఇక్కడ మనం ఆలోచించుకుంటుంటే మనకి నేటి సమాజంలో ఉద్యోగం చేసి ఇంటికి వచ్చాక మళ్ళీ ఇంటి పనులు చేయవలసి వస్తుంది. డబల్ బర్డెన్ కింద అవుతుంది. ఇక్కడ అత్తగారి సహకారం కావాలి. అందుచేత ఏంటంటే ఇవన్నీ చూసుకుంటే కనుక మనం చతుర్విధ వివాహ పొంతనం అన్నది చాలా సరిపోతుంది. అంటే వాళ్ళ కెరియర్కి అత్తామామల సహకారం ఏ విధంగా అందిస్తారో అని తెలుసుకోవచ్చు. ఇవన్నీ తెలుసుకోవచ్చు కొన్ని. కాబట్టి ఈ విషయాలు చెప్దామనే ఉద్దేశంతో చిన్న వీడియో ఇది చేశాను. సహృదయంతో ఆదరించండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమన్నా అంటే గృహస్థు జీవితంలో వివాహం జరిగిన వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. అటువంటి వాళ్ళు ఎవరైనా సరే కాల్ చేస్తే కనుక వాళ్ళు ఏమన్నా రెమెడీస్ చేసుకోవాల్సి ఉంటే కనుక ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది అన్న విషయాలు కూడా తెలియజేయడం జరుగుతుంది. అంటే గురు పౌర్ణమి రోజుని ఈ విషయాలు చెప్పడానికి గల ముఖ్య కారణం ఆదిగురు దత్తాత్రేయ స్వామి అనుగ్రహం వల్ల మాత్రమే చెప్పా.
అంటే కుటుంబ జీవితం అంతా సవ్యంగా సాగాలి. కుటుంబ జీవితం అంతా సవ్యంగా సాగాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే విధానంలో ఉండాలని ఆశిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక గురు పౌర్ణమి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. మీకు గృహస్థ జీవితంలో సమస్యలు ఉంటూ ఉంటాయి. అటువంటి సమస్యలకి మీరు కాల్ చేస్తే కనుక ప్రిడిక్షన్ ఏ విధమైన మనం సాధ్య విధానంలోకి వెళ్ళాలి, సమస్యను పరిష్కరించడానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు ఆలోచించి మీరు విజ్ఞులు ఏంటంటే ఐటీ దిగ్గజాల దగ్గర పనిచేస్తున్న వారు చాలామంది ఉంటారు. మంచి ఉన్నత చదువులు చదువుకున్నవారు. మీకున్నంత ఆలోచన శక్తి, ఆలోచన సరళి నాకు లేకపోవచ్చు. నాకు తెలిసిన విషయాన్ని మీకు చెప్పాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. నేనేమన్నా పొరపాటుగా మాట్లాడి ఉంటే కనుక నాకన్నా చిన్నవారైనా సరే పెద్దవారైనా సరే క్షమించండి. ఏమిటంటే శాస్త్ర ప్రకారం ఈ విధంగా ఉంటే బాగుంటుందని చెప్తున్నాం, కానీ వేరే ఉద్దేశంతో మాత్రం కాదు అని గమనించగలరని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ మరొక్కసారి గురు పౌర్ణిమ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినో భవంతు. లోక సమస్త సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. జై గురుదత్త.